రోహిత్ శర్మ సెంచరీతో విమర్శకులు అందరి నోళ్ళు ముగించాడు. అందరికన్నా ఎక్కువ ఈ బీసీసీఐలో ఉన్న వాళ్ళు ఎవరైతే అతని కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నోళ్ళు ముగించే కార్యక్రమం ఒక్క సెంచరీ ద్వారా రోహిత్ శర్మ చేసి చూపించాడు. దీని గురించి మాట్లాడుకునే ముందు దుర్గా శ్రీరామ్, క్రికెట్ అనలిస్ట్. మన ఛానల్ వేదాంత ఛానల్, అట్ ది సేమ్ టైం క్రికెట్ వేదాంత ఛానల్ రెండు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కితే మీకు ఎప్పుడప్పుడు వీడియో అప్లోడ్ అయినప్పుడల్లా మీకు అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో అసలు వీడియోలోకి వెళ్తే, నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పడం జరిగింది. దాని హెడ్డింగ్ కూడా గెట్ రెడీ ఫర్ రిటైర్మెంట్ రోహిత్ అని. అంటే ఈ మాట ఇండైరెక్ట్గా బీసీసీఐ చెప్తోంది అన్న వార్తలు వస్తున్నాయి. ఆస్ట్రేలియా సిరీస్ నుంచి కూడా చెప్పుకుంటూ వస్తుంది. ఈ సిరీస్ ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీకి, ఈ సిరీస్కి ఇప్పుడు జరుగుతున్న వన్డే సిరీస్, ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ 3 మ్యాచ్లకి కూడా క్యాప్టెన్గా సెలెక్ట్ చేసే ముందు కూడా ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత మీ ప్లాన్లు ఏంటి అనేది మాకు తెలియజేయండి అని కూడా చెప్పారు. దానికి తోడు రోహిత్ శర్మ కూడా మీరు వేరే క్యాప్టెన్ని రెడీ చేసుకోండి, అప్పటిదాకా నేను క్యాప్టెన్గా ఉంటాను అని చెప్పాడు. ఇవన్నీ కూడా ఏంటి, వేరే క్యాప్టెన్ సెలెక్ట్ చేసుకోండి, అందాక నేను ఉంటానంటే నేనే ఉంటానని కాకుండా వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకోమని అన్నాడంటే ఏంటి, వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకునే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైతే అప్పుడు నేను ఈ క్యాప్టెన్స్ వదిలేయడానికి రెడీ అని చెప్పాడని. ఎందుకు ఇదంతటికి కారణం రోహిత్ శర్మకి ఫామ్ లేకపోవడం. వరుసపెట్టి ఆస్ట్రేలియా సిరీస్లో ఫెయిల్ అవడం, న్యూజిలాండ్ సిరీస్లో ఫెయిల్ అవడం, ఇదంతా కూడా అందరూ కన్వీనియంట్గా మర్చిపోయింది ఏంటంటే మొన్న వరల్డ్ కప్ కూడా గెలిపించాడు అన్న విషయం కన్వీనియంట్గా మర్చిపోయి న్యూజిలాండ్ సిరీస్తో సరిగా ఆడలేదు, ఆస్ట్రేలియా సిరీస్లో సరిగా ఆడలేదు. తర్వాత వెళ్ళి లోకల్ మ్యాచ్లు, రంజీ మ్యాచ్లు ఆడమంటే అక్కడ కూడా సరిగా ఆడలేదు. సరే ఇక్కడ తీసుకొస్తే ఫస్ట్ వన్డేలో కూడా ఏమీ స్కోర్ చేయలేదు. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక లాభం లేదు, రోహిత్ శర్మకి ఆల్టర్నేట్ చూడాల్సింది. రోహిత్ శర్మకి రిటైర్మెంట్ ప్రకటించేలా చేయాలన్న ప్రయత్నం ఓ పక్క గంభీర్ దగ్గర నుంచి వస్తుందనే వార్తలు వస్తున్నాయి, ఓ పక్క బీసీఐ నుంచే జరుగుతోందని కూడా వార్తలు వచ్చినాయి. ఇవన్నీ చూసిన తర్వాత ఆస్ట్రేలియా సిరీస్ అప్పుడు లాస్ట్లోనే అతను లాస్ట్ మ్యాచ్కి క్యాప్టెన్గా తప్పుకున్నాడా తప్పించారా, అప్పటికే ఇవన్నీ జరిగినాయి. ఈ కథ అంతా అప్పటికి జరిగిన కథే. అప్పుడు కూడా మీడియా అడిగినప్పుడు మీరు ఎక్కడున్నారు, ఇప్పుడు మీ పరిస్థితి ఏంటంటే, ఇంతకుముందు ఎక్కడ ఉన్నా ఇప్పుడు అక్కడే ఉన్నాను, నేను ఒక 2 పిల్లల తండ్రిని, నాకు ఆ మాత్రం తెలియదు అనుకోండి, ఎప్పుడు ఏది చేయాలో నాకు బాగా తెలుసు, ఈ మ్యాచ్ వరకే నేను తప్పుకున్న తప్ప రిటైర్మెంట్లు ఇట్లాంటివన్నీ ఏమి లేవు అని కూడా చెప్పాడు. అంటే అతను ప్లేయర్గా ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు అనేది ఆ రోజే మీడియాకి చెప్పగానే చెప్పాడు. ఇంకొక మాట కూడా చెప్పాడు, ఈరోజు నా బ్యాట్ మాట్లాడట్లేదు, ఠీకే, ప్రతిరోజు ఇలాగే ఉంటుంది అనుకోకండి అని కూడా మాట్లాడాడు. అంటే అతని మీద అతనికి కాన్ఫిడెన్స్ ఉంది, ఇంకా అతనిలో ఇంకా పరుగులు తీయాలి, పరుగులు సాధించాలి అన్న ఇంకా తపన ఉంది. అతను ఎప్పుడు చెప్తున్నది ఏంటంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో ఫామ్ పోవడం అనేది చాలా కామన్ క్రికెట్లో. అందువల్ల ఇప్పుడు మీడియా కానీ విమర్శకులు కానీ చూసేది ఈరోజు ఏం జరుగుతుంది, మన గత 2 మ్యాచ్ల్లో గత సిరీస్లో ఏం జరిగింది ఇదే చూస్తారు. కానీ అంతకుముందు నుంచి వీడు ఏ ప్లేయర్ ఎంత చేశాడు, దేశం కోసం ఎంత చేశాడు, క్రికెట్ కోసం ఎంత చేశాడు అనేది లేటెస్ట్గా కూడా మాట్లాడాడు రోహిత్ శర్మ. ఎవరి విషయంలో, మొహమ్మద్ షమి విషయంలో మాట్లాడాడు. ఇవాళ అతను సరిగా ఫిట్నెస్గా లేకపోతే సరిగా బౌలింగ్ కూడా ఎగిపోతూ ఉండొచ్చు, కానీ వరల్డ్ కప్ గెలవడంలో అతని పాత్ర మరువలేనిది. అతను ఎన్ని మ్యాచ్లు 5 వికెట్లు తీశాడు, ఒంటరిగా ఎన్నో మ్యాచ్లు గెలిపించాడు అతను. అలాంటి మీ వాడిని జడ్జ్ చేసేయకండి, ఒక 2 మ్యాచ్లు 3 మ్యాచ్లతో జడ్జ్ చేసేయకండి అని చెప్పి మొహమ్మద్ షమి విషయంలో చెప్పాడు. అట్ ది సేమ్ టైం గతంలో కూడా విరాట్ కోహ్లీ రిటైర్ అయిపోవాలని మాట్లాడినప్పుడు కూడా అప్పుడు కూడా విరాట్ కోహ్లీని వెనకేసుకొచ్చింది కూడా రోహిత్ శర్మ. విరాట్ కోహ్లీ ఆ భారతీయ క్రికెట్కి ఎంతో చేశాడు. ఏదో కొంత ప్రతి మనిషికి ఉంటుంది కొంత బ్యాడ్ పీరియడ్ అనేది, అది పోతే మళ్ళీ అతను సర్దుకుంటాడని చెప్పాడు. అతను అలా బ్యాకప్ చేసినందుకే వరల్డ్ కప్లో ఫైనల్లో ఎలా ఆడాడో చూసాం, తర్వాత సెంచరీ చేయడం ఇవన్నీ చూసాం మనం. మళ్ళీ ఇప్పుడు ఫామ్ లేక మళ్ళీ ఇబ్బంది పడుతున్నాడు విరాట్ కోహ్లీ. సో అప్పుడు కూడా వెనకేసుకొచ్చి మాట్లాడాడు. ఇట్లా చాలామంది విషయంలో, ఈవెన్ కేఎల్ రాహుల్ విషయంలో కూడా రోహిత్ శర్మ ఇప్పుడు లేటెస్ట్గా కూడా వెనకేసుకొచ్చి మాట్లాడాడు.
ఎప్పుడైతే ఈ ఆ, రిషబ్ పంత్కి యాక్సిడెంట్ అయిందో అప్పటి నుంచి కూడా కంటిన్యూస్గా మనకి సేవలు అందిస్తూ వస్తున్నాడు కేఎల్ రాహుల్. బ్రహ్మాండంగా కీపింగ్ చేస్తున్నాడు. ఎప్పుడు టీం ఏది అతని నుంచి కోరుకుందో అదంతా ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నాడు. దాంతో టీం మేనేజ్మెంట్ అయితే సాటిస్ఫాక్షన్గా ఉంది అతనితో. ఏదో ఒకటి 2 మ్యాచ్లు సరిగా ఆడకపోయి ఉండొచ్చు. అంత మాత్రం చేత ఇమీడియట్గా రిషబ్ పంత్ని తీసుకొచ్చేయాలని మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే కంటిన్యూటీ అనేది కూడా ఒకటి ఉంటుంది. ఆ కంటిన్యూటీ అనేది ఇస్తేనే ఆ ప్లేయర్లో కాన్ఫిడెన్స్ వస్తుంది. అది మాకు అందరికీ తెలుసు, కేఎల్కి తెలుసు ఆ విషయం, రిషబ్ పంత్కి తెలుసు. సో అందువల్ల కేఎల్ రాహుల్ని ఇంకా కొంత కంటిన్యూ చేసి కొన్ని అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి లేటెస్ట్గా కేఎల్ రాహుల్ని, మహమ్మద్ షమీని ఇద్దరిని కూడా వెనకేసుకొస్తూ మాట్లాడాడు. కానీ విమర్శకులంతా మాట్లాడింది ఏంటంటే దీనికి అంతా రివర్స్గా విమర్శకులు మాట్లాడతారు, కామన్, అది ఎప్పుడైనా జరిగే పని. కానీ ఎంత ఆలోచనతోటి రోహిత్ శర్మ ఉన్నాడు అనేది అర్థమవుతుంది. అలాగే తన మీద ఎన్ని విమర్శలు వచ్చినా, బీసీఐ వాళ్ళు నెక్స్ట్ ప్లాన్స్ ఏంటని అడిగినా, గంభీర్ లాంటి వాళ్ళు ఎప్పుడు అవుట్ అయిపోయినా ఇమీడియట్గా అందరి ముందు వచ్చి అతనితో గట్టిగా మాట్లాడుతున్న కెమెరాలు, అన్ని 100 కెమెరాలు ఉన్నాయని చూడొచ్చు కూడా జస్ట్ అలా అవుట్ అయ్యి ఇలా రావడం. క్యాప్టెను, భారత టీము క్యాప్టెను, ఎంతో సేవ చేసి ఎన్నో సెంచరీలు కొట్టిన వ్యక్తి అని కూడా చూడకుండా రోహిత్ శర్మ అలా అవుట్ అవ్వడం, వెంటనే గంభీర్ వచ్చేసి అందరి ముందే గట్టిగా మాట్లాడడం, ఇవన్నీ కూడా చూసాం మనం, అనేక సందర్భాల్లో చూసాం. అయినా కూడా వాటన్నిటిని తట్టుకుని ఈరోజు అతను సెంచరీ చేసి అందరికీ నోళ్లు మూయించిన విధానం ఏదైతే ఉందో ఇది చాలా రోజులు చాలామంది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అంటే చాలామంది విషయంలో తొందరపడి విమర్శలు చేసే వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కానీ ఎంతవరకు దీన్ని లిమిట్ అనేదానికి, ఎక్కడ అనేదానికి కూడా ఒక ఆలోచన ఉండాలి. అది కూడా అతను చెప్పాడు. మీ దగ్గర అన్నీ నేను మాట్లాడలేకపోవచ్చు, ప్రతి ఒక్కరి విషయంలో, అంటే మహమ్మద్ షమి విషయంలో కానీ, కేఎల్ రాహుల్ విషయంలో కానీ, లేదా విరాట్ కోహ్లీ విషయంలో కానీ, లేదా ఎవరికి విషయంలో అయినా సరే మా అందరికీ కొన్ని ఆలోచనలు ఉంటాయి, వాటిని మీ దగ్గర చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఏంటి, టీం మేనేజ్మెంట్ ఎప్పటికప్పుడు అన్నీ సమీక్షిస్తూనే ఉంది అనేది కూడా చెప్పాడు. కాదు, అదే చెప్తున్నా. అందువల్లనే వాళ్ళ రోహిత్ శర్మ ఏదైతే ఇప్పుడు సెంచరీ కొట్టి అంతకుముందు ఏదైతే ఏ షాట్లు అయితే కొట్టడంలో మిస్ అయ్యాడో ఆ షాట్లు కొట్టాడు. ఇది ఫామ్ ఉండడానికి ఫామ్ లేమికి తేడా అదే. లేటెస్ట్గా నేను సూర్యకుమార్ విషయంలో కూడా ఇదే చెప్పాను. అతని ఫామ్ ఇబ్బందే తప్ప అతనికి టెక్నికల్గా ఏ ఇబ్బంది లేదు. సూర్యకుమార్ యాదవ్కి ఫామ్ ఇబ్బంది వల్ల జస్ట్ ఇలా లైన్లోకి వచ్చిన తర్వాత ఇలా ఇక్కడ కొట్టవలసిన షాట్ ఇక్కడ కొడితే టాప్ హిట్ అయిపోతుంది. ఆ టైమింగ్ అనేది మిస్ అవుతుంది. అదే ఫామ్ ఉండడానికి ఫామ్ లేకపోవడానికి తేడా. షాట్ కొట్టడంలో, షాట్ సెలక్షన్లో చిన్న టైమింగ్ తేడా రావడం వల్ల ఫెయిల్ అవుతుంటారు. సో అదే రోహిత్ శర్మ విషయంలో జరిగింది తప్ప. కానీ విరాట్ కోహ్లీ విషయం వేరు. విరాట్ కోహ్లీ టెక్నికల్గా ఫెయిల్ అవుతున్నాడు, అది వేరే, మళ్ళీ ఇంకోసారి మాట్లాడడం. సో రోహిత్ శర్మ విషయంలో ఎక్కడ టెక్నికల్గా ఫెయిల్ అవడం లేదు, ఫామ్ లేని వల్ల అలా అవుట్ అవ్వడం. సో అని అలా చాలాసార్లు అవడం వల్ల విమర్శలు వచ్చినాయి. ఇప్పుడు ఆ విమర్శలన్నిటికీ సెంచరీ కూడా అలాంటి సెంచరీ కాదు, బ్రహ్మాండమైన సెంచరీ కొట్టి విమర్శకుల నోళ్ళు, బీసీఐ నోళ్ళు మోయించాడు. ఇలాంటిది ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఇంకా ఒక సెంచరీ కానీ, లేదంటే ఒక 2 హాఫ్ సెంచరీలు కానీ గట్టిగా మంచి పడినా కూడా బీసీసీఐ మళ్ళీ రోహిత్ శర్మ గురించి ఆలోచించడం అనేది పక్కన పెట్టేసి టీంని అతను ఏ విధంగా సక్సెస్ఫుల్గా నడవగలడు అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సిన పరిస్థితులు వచ్చేస్తాయి. అంటే ఏంటి, రోహిత్ శర్మ ఇప్పుడప్పుడే రిటైర్ అయ్యే అవకాశం ఉండకపోవచ్చు. ఇలాంటి ఇంకొక ఇన్నింగ్స్ కనుక ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక్క ఇన్నింగ్స్ పడిందంటే, ఒక హాఫ్ సెంచరీ తర్వాత ఇలాంటి ఒక మంచి ఇన్నింగ్స్, ప్రతిసారి సెంచరీ కొట్టాల్సిన అవసరం లేదు, ఒక మంచి ఇన్నింగ్స్, అలాగే దాని తర్వాత ఇంకొక హాఫ్ సెంచరీ కనుక ఛాంపియన్స్ ట్రోఫీలో పడినా కూడా బీసీసీఐ ఇంకా అసలు రోహిత్ శర్మ గురించి ఆలోచించడం, అతని క్యాప్టెన్సీ గురించి కానీ, లేదంటే అతని ఫామ్ గురించి కానీ ఇంకా ఆలోచించడం మానేసి మిగతా టీం గురించి ఆలోచించడం మొదలెడుతుంది అనుకుంటాను. ఎందుకంటే ఇప్పటికే ఆల్మోస్ట్ బీసీఐలో రోహిత్ శర్మకి వ్యతిరేకంగా మాట్లాడే నోళ్ళన్నీ మూతపడిపోయినాయి. అది కాకుండా ఈ సెంచరీ కన్నా ముందే గవాస్కర్ ఇతని గురించి తప్పుగా మాట్లాడినప్పుడు డైరెక్ట్గా వెళ్ళి బీసీఐ కంప్లైంట్ చేయడానికి కూడా ఎక్కడ వెనకాల రోహిత్ శర్మ. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. నిన్న రోహిత్ శర్మ కొడుతున్నప్పుడు ఇదే గవాస్కర్ పొగుడుతూనే ఉన్నాడు. అంటే ఎక్కడ ఎవరిని ఎలా ఆపాలో కూడా తెలిసిన నాయకుడు రోహిత్ శర్మ. మీరు మామూలుగా చూస్తే చూడండి, మ్యాచ్ ఆడుతున్నప్పుడు స్టంప్ మైక్లో కొన్ని వినపడుతుంటాయి.
అందరి మీద అరుస్తున్నట్టు, రోహిత్ శర్మ అందరి మీద అరుస్తున్నట్టు బుర్ర ఉపయోగించండి, ఈవెన్ మహమ్మద్ షమీని కూడా బుర్ర ఉపయోగించని ఏదో మాట్లాడాడు. అలాంటివన్నీ కనబడుతుంటాయి. అంటే ఏంటి, ఏదో చేసేస్తున్నాడు అని కానీ మ్యాచ్లో ఇవన్నీ సహజం. నాయకుడు అనేవాడు ఎదుటివాడిని కంట్రోల్ చేయడానికి, వాళ్ళని సరైన దారిలో పెట్టడానికి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు. అది కామన్గా క్రికెట్ మ్యాచ్లు ఆడే వాళ్ళందరికీ తెలుస్తుంది ఆ విషయం. సో ఏ ప్లేయర్ని అడిగినా కూడా ఎవ్వరూ కూడా రోహిత్ శర్మ మీద కంప్లైంట్ చేయరు క్యాప్టెన్గా. చాలా మంచి క్యాప్టెను, తన ప్లేయర్ల కోసం నిలబడే క్యాప్టెను, వాళ్ళని సపోర్ట్ చేస్తూ నిలబడే క్యాప్టెన్ అని అందరూ చెప్తారు. సో అలాంటి నాయకుడిని అంత తొందరగా వదిలేసుకోవడం అనేది ఏమాత్రం సమంజసం కాదు. బీసీఐ ఈ విషయంలో ఖచ్చితంగా 1-2 సార్లు ఆలోచించి అసలు క్యాప్టెన్గా రోహిత్ శర్మని తీసేద్దామన్న ప్రయత్నాన్ని మాత్రం ఇమీడియట్గా పక్కన పెట్టేస్తే మంచిది. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అట్ ది సేమ్ టైం మీ అభిప్రాయం ఏంటి, రోహిత్ శర్మ విషయంలో మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ వేదాంత ఛానల్, క్రికెట్ వేదాంత ఛానల్ రెండింటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ కూడా నొక్కండి. థ్యాంక్ యూ వెరీ మచ్.